ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. యేసు మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. యేసు నామంలో ఆమెన్. ప్రియమైన పరలోకపు తండ్రి, నేను ఆదికాండము 3వ అధ్యాయం చదివినప్పుడు పాపం మరియు అవిధేయత యొక్క పరిణామాలు నాకు గుర్తుకు వచ్చాయి. పాము హవ్వను మోసగించిందని, ఆమె మంచి చెడ్డలను తెలియజేసే వృక్షంలోని పండ్లను తిని దానిని ఆదాముకు ఇచ్చిందని మీ మాట చెబుతోంది. అవిధేయత యొక్క పాపం మానవత్వం యొక్క పతనానికి మరియు మీ నుండి విడిపోవడానికి కారణమైంది. ప్రభూ, నీ క్షమాపణ మరియు దయ అవసరమైన నేను పాపిని అని అంగీకరిస్తున్నాను. నేను నీ ఇష్టానికి అవిధేయత చూపిన మరియు నీ కీర్తికి దూరమైన మార్గాలను నేను గుర్తించాను. నేను మీ క్షమాపణ కోసం మరియు పాపం నుండి దూరంగా మరియు మీ వైపు తిరిగే శక్తిని కోరుతున్నాను. తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా విమోచన మరియు మోక్షానికి సంబంధించిన వాగ్దానానికి నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా పాపాల కోసం చనిపోవడానికి మరియు మీతో మాకు సమాధానమివ్వడానికి ఆయన భూమిపైకి వచ్చారని మీ మాట చెబుతుంది. మేము ఈ వాగ్దానానికి కట్టుబడి మా రక్షణ కొరకు శిలువపై క్రీస్తు చేసిన పనిని విశ్వసిస్తున్నాము. ప్రభూ, పాపం ఫలితంగా ఈ లోకంలో మేము పోరాటాలు మరియు కష్టాలను ఎదుర్కొంటాము అని మీ వాక్యం మాకు తెలియజేస్తుంది. మేము ఎదుర్కొనే కష్టాలను అధిగమించడానికి మీ బలం మరియు దయ కోసం నేను ప్రార్థిస్తున్నాను. మీలో మా ఆశ మరియు బలాన్ని కనుగొని కష్టాల్లో ఉన్న ఇతరులకు మేము వెలుగుగా ఉంటాము. తండ్రి, పాపం యొక్క పరిణామాల మధ్య కూడా మీరు మాకు అందించిన మార్గానికి ధన్యవాదాలు. మేము మీ సదుపాయాన్ని విశ్వసిస్తాము మరియు మీరు మాకు ఇచ్చిన ప్రతిదానికి నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉంటాము. ప్రభువా, నీ చిత్తానికి మరియు నీ మాటకు విధేయతతో మేము మా జీవితాలను గడపాలని నేను ప్రార్థిస్తున్నాను. మేము పాపపు ప్రలోభాలను ఎదిరించి మిమ్మల్ని గౌరవించే మరియు మహిమపరిచే జీవితాన్ని గడుపుతాము. మా చుట్టుపక్కల వారికి మేము మీ ప్రేమ మరియు దయకు ప్రతిబింబంగా ఉంటాము. యేసు నామంలో ఆమేన్.